హోమ్ మేడ్ 1 kg చికెన్ కబాబ్ అండి. ఇది క్రిస్పీగా జ్యూసీగా సూపర్గా ఉంటుంది. ఎలా తయారు చేయాలో వచ్చేయండి చూద్దాం. బాగా వాష్ చేసుకున్న చికెన్ వేసేసుకుందామండి. మనకు కావాల్సిన దినుసులు అన్నీ ఇక్కడే ఉన్నాయండి. పక్కా కొలతలతో పాటు చెప్పేస్తాను. ఇక్కడే ఉంది వెయిట్ మిషన్ చూసుకోవచ్చు. 30 grams నైస్ ఉప్పు అండి, కారం 35 grams, మిరియాల పొడి 15 గ్రాములు, ధనియాల పొడి 20 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది టోటల్గా 100 grams అండి. ఆయిల్ ఒక 10 grams వేసుకుందామండి. 8 grams కస్తూరి మేతి అండి, ఒక గుడ్డు పగలగొట్టుకొని వేసుకోవాలండి. కరివేపాకు 3 రెమ్మలండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాము. దీంతో ఎటువంటి కలర్స్ వేయలేదండి. చాలామంది టేస్టింగ్ సాల్ట్ యూస్ చేస్తారండి. దాని బదులు మీరు కావాల్సింటే అరోమాటిక్ పౌడర్ యూస్ చేసుకోవచ్చు. టేస్టింగ్ సాల్ట్ని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిదండి. మనం 25 గ్రాములు కార్న్ఫ్లవర్ యూస్ చేద్దామండి. జస్ట్ 25 grams మాత్రమే. బియ్యం పిండి జస్ట్ 1 టేబుల్ స్పూన్ చాలండి. చాలా చాలా బాగా వస్తుంది, క్రిస్పీగా ఉంటుంది అనమాట. చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారు క్రిస్పీగా ఉంటే. లోపల జ్యూసీగా ఉంటుంది, బయట క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు మనం 15 to 20 ml వాటర్ పోసుకుందామండి. వాటర్ కంపల్సరీ పోసుకోండి. ఫస్ట్ ముక్కకి వేయకోకుండా పర్లేదు, లాస్ట్లో మాత్రం నీట్గా వాటర్ వేసుకొని ఇంకొకసారి కలుపుకోండి. ఎందుకంటే కానీ వాటర్ ఉంటేనే మనకి ముక్క అనేది బాగా జ్యూసీగా వస్తుంది. లేదు అంటే కానీ చాలా గట్టిగా ఉంటుంది అనమాట. పైన పిండి పొర అలాగే ఉండిపోతుంది వాటర్ అనేది యూస్ చేయకపోతే. చూసుకోగలరు ఎంత బాగా వచ్చిందో కలర్ఫుల్గా. మనం కలర్ అనేదే వాడలేదు ఇందులోకి, న్యాచురల్గా ఉంటుంది అనమాట ఈ కబాబు. మనకి పచ్చిమిరపకాయలు అనేది ఆప్షనల్ అండి. ఇప్పుడు మనం ఒక 10 నుంచి 15 పచ్చిమిరపకాయలు ఇలా వేసుకుంటే కానీ చాలా బాగుంటుంది, బాగా తగులుతుంది అనమాట పంటికి. ఈ స్ట్రీట్ స్టైల్లో కూడా మనకి ఇలాగే చేస్తారు చాలా మంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలా కలిపిన తర్వాత ఒక 1 hour లేదా ఈవినింగ్ వరకు ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి. ఈవినింగ్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. కనీసం మ్యాక్సిమం ఒక 1 hour పాటు నానేటట్లు చూసుకోండి, ఇలా మ్యారినేట్ అయ్యేటట్టు. ముందుగా 1 లీటర్ ఆయిల్ పోసుకుందామండి. చికెన్ ఎప్పుడైనా సరే డబుల్ బాయిల్ చేసుకోండి, లేదు అంటే మాత్రం లోపల ఉడకదండి, పచ్చిగా ఉంటుంది. కలర్ మాత్రం చాలా మారిపోతుంది అనమాట. 2 times తీసుకుంటే ఏమవుతుందంటే లోపల బాగా జ్యూసీగా ఉండి బయట క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు తీసేసుకుందామండి. ఇలా బటర్ పేపర్ ఒకటి కింద వేసుకొని తీసుకోండి. ఆయిల్ అనేది బాగా అబ్జర్వ్ చేస్తుంది. ఇప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్గా ఉండాలండి, వేడిగా ఉండాలి. ఇప్పుడు వచ్చేసి మనం సెకండ్ టైం బాయిల్ చేసుకుందాము. ఫస్ట్లో 3 minutes వేపుకున్నామండి ఫస్ట్ బాయిల్ చేసుకున్నాడు. ఇప్పుడు టోటల్గా 6 minutes బాయిల్ చేసాము. టోటల్ 9 minutes అండి. ఇలా కుక్ చేసుకోవాలి, క్రిస్పీగా బాగా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మైక్ పెడుతున్నాను, ఒకసారి వినండి. చూసారా లోపల జ్యూసీనెస్ చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి. సూపర్గా ఉంటుందండి. ఎలా ఉంది తమ్ముడు? చాలా బాగుంది అన్న. టేస్ట్ చాలా బాగుంది, బాగా క్రిస్పీగా ఉంది, జ్యూసీగా చాలా టేస్టీగా ఉంది. ఓకే.